ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలి. మీకు ఎలాంటి బాధలు, అనారోగ్యాలు, అశాంతి, అప్పులు ఉన్నా దేవుడు వాటి నుండి మిమ్మల్ని విడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 89:21. నా బాహుబలము అతని బలపరచును. దేవుని యొక్క బాహుబలం ఆయన యందు ఉన్నవాళ్ళని, ఆయనతో ఉన్నవాళ్ళని బలపరుస్తాడు అన్నట్టు. టుడే August 5, 2025 మంగళవారం మధ్యాహ్నం నా దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇలాగ కోకొల్లలు. అదంతా చెప్తే ఒక గంట పడుతుంది. బలవంతుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, దేశం అంతా అట్టుడికిపోతున్నట్టు ఆ ఇద్దరు కేరళ నన్స్కి అరెస్ట్ విషయంలో జరుగుతుంటే ఆ గర్విష్టి ఆడది శోభా శర్మ ఎక్కడ అదే ఛత్తీస్గఢ్లో దుర్గ్లో వాళ్లను దుర్భాషలాడుతూ పోలీసులకు ఒప్పగించుతూ ఎంతో చేసింది. అది ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు, కానీ అసలు అది ఆడదేనా అనేసి సంస్కారం లేని ఆ శోభా శర్మ గురించి, ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గురించి ఎవరు నోరు తెరవట్లా. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే అందులో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. మరి దేవుడు సృష్టించిన ఈ మనుషుల్లో వీళ్ళకి అహంకారం, మతోన్మాదం, గర్వం, తోటి మనుషుల మీద రాక్షసత్వంగా ప్రవర్తించడం, ఇలాంటి వాళ్ళు శాపగ్రస్తులు. అరే ఆంధ్రాలో మాత్రం జరగట్లేదా? బైబిల్ని తగలబెట్టడం, స్త్రీలకి బొట్లు పెట్టడం, నిర్బంధంగా సేవకుల మీద చేయి చేసుకోవడం, దరిద్రులు, దుష్టులు, నీచాతి నీచులు అన్ని చోట్ల ఉన్నారు. పోగాలం వస్తే అంతేలే, పాపి చిరాయు కదా. నిన్నటి దినాన్న అనగా ఆగస్టు 4వ తేదీ 2025వ సంవత్సరం సోమవారం సాయంత్రం విజయవాడ బిషప్ అజరయ్య స్కూల్ కాంపౌండ్లో నుండి సిస్టర్ల అరెస్టుకు నిరసనగా క్రైస్తవ ర్యాలీ జరిగింది. ప్రారంభంలో మోన్సిగ్నోర్ వికార్ జనరల్ ఫాదర్ మువ్వల ప్రసాద్ గారు ఆ కార్యక్రమానికి ముందుండి నడిపించారు. మనం వాళ్ళు వీళ్ళు అని అన్యుల గురించి అంటాం, కానీ క్రైస్తవుల్లో ఐక్యత లేదండి. అది చెప్పటానికే ఈ వీడియో నేను పెట్టాలని తీర్మానించుకున్నాను. ఘనాపాటి అంతర్జాతీయ సేవకులు అనిపించుకునేవాళ్ళు అని చెప్పుకునే సేవకులు, ధనవంతులు ఎందరో ఉన్నారు. నిన్న జరిగిన ర్యాలీలో పేరేమో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. అది బైబిల్లో కళ్ళు మూసుకొని కంఠాపాఠంగా చదివి చెప్పేయచ్చు. అది చదవడం వరకే, పఠించడం వరకే, కానీ పాటించడం మాత్రం చేతకాని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు.
నిన్నటి దినాన తగలబడుతున్నది పక్కెళ్ళేగా మాకెందుకు అన్నట్టుగా ఎందరో క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు ఉన్నారు. నన్ను ఎవరు పోషించలా, ఏ పాస్టర్ గారు, ఏ దైవజనుడు నన్ను పోషించట్లా. దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఎవడికి భయపడను. ఈ మాటలు ఇంత నిర్భయంగా చెప్పడం అంటే ఇది దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన ఆరోగ్యం. నాకు విషయం తెలిసిపోద్ది మనుషుల్ని చూడగానే. దానియేలు 2:47 అలాగే కీర్తన 25:14 ఇంకా చాలా ఉన్నాయండి. పాత నిబంధనలో కానీ అవతల వాళ్ళ మనసులో లేదా వాళ్ళ యొక్క మ్యాటర్ ఏంటో నాకు దేవుడు తెలియజేస్తుంటాడు. స్తోత్రం. నిన్నటి దినాన నేను పాల్గొన్నాను. చెప్పడం మర్చిపోయానండి. అక్షరాల దేవుడు నిన్న పంజాబ్ సెంటర్ దగ్గర 4:20 ఆ ర్యాలీలో పాల్గొనాలని నా వంతు నేను ఆ పంజాబ్ సెంటర్, విజయవాడ పంజాబ్ సెంటర్లో బస్సు కానీ ఆటో కానీ వస్తే ఎక్కి వెళ్దామనేసి నిలబడ్డా. సడన్గా ఓ వ్యక్తి, యువకుడు హెల్మెట్ వేసుకున్నాడు. అతని ముఖం నేను ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు. అతని వాయిస్, స్వరం కూడా నేను ఎక్కడ విన్నట్టు గుర్తులేదు. అతను తిన్నగా నా దగ్గరికి వచ్చేసి బండి ఆపి, ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్నాడు. అతనికి ఉంటుంది ఒక 30 ఏళ్ళు సుమారు. హెల్మెట్ మీద నేను గుర్తుపట్టలేకపోతున్నా. పలానా బిషప్ అజరయ్య గ్రౌండ్ వరకు వెళ్తున్నాను, ఇటు బందర్ రోడ్ నుండి అటు 5వ నెంబరు బస్సు రూట్లో నుండి కూడా దారి ఉంది అన్న. బండి ఎక్కండి అన్నాడు. ఇదేంట్రా బాబు, తలా తోక తెలియని మనిషి. నేనెవరో అతనికి తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు. అంటే పర్వాలేదులేండి, బస్సులోనో ఆటోలోనో వెళ్తా అంటే మీరు ఎక్కండి అన్నాడు. ఇక దేవుడిని స్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎక్కాను. టెన్షన్గా ఇంకో పావు గంటలో అక్కడ ర్యాలీ బయలుదేరుతుందనగా ఆయన నన్ను బండి మీద తీసుకెళ్ళి, బైక్ మీద తీసుకెళ్ళి ఆ కాంపౌండ్ దగ్గర దించేశాడు. అతని పేరు శ్యామ్ అన్నట్టు నాకు గుర్తు. ఆ 5వ నెంబర్ బస్సు రూట్లోనే, ఆ పరిసరాల్లోనే అతని ఇల్లు అంట. నేను లోతుగా వివరం అడగల, బాగోదు కదా. ముఖ పరిచయం లేని ఆ వ్యక్తి రావడం అంటే నాకు ప్రేరేపణ ఏంటంటే, సాక్షాత్తు తన సేవకుడికి అరణ్యంలో కేరీతు వాగు దగ్గర ఉన్న ప్రవక్తకు కాకుల చేత రొట్టె మాంసం పంపిన దేవుడే ఆ విధంగా బండి మీద అతన్ని పంపాడేమో, నన్ను ఎక్కించుకెళ్ళాడు. అంటే వెళ్ళేటప్పుడు ఒక పైసా, నేను ఎంత ఛార్జ్ అయినా సరే అక్కడ టయానికి చేరుకోవాలని డిసైడ్ అయ్యి ఉన్నా. కానీ అలా తీసుకెళ్ళి సరిగ్గా కాంపౌండ్ దగ్గర దించాడు. నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. పేరేంటంటే శ్యామ్ అన్నాడు. ఇదండి సంగతి. చాలా గొప్ప విషయం ఇది, ఆషామాషి విషయం కాదు. సరే, ఇది క్యాథలిక్ ఆర్సీఎం వాళ్ళకి సంబంధించిందా అని నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు కావాలంటే ఆ వీడియోలు చూడండి. ఎక్కువ ఆర్సీఎం ఫాదర్ మువ్వల ప్రసాద్, మౌన్ సిగ్నర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడిపింపు జరిగింది. మహా అయితే కొంతమంది క్యాథలిక్ ఫాదర్లు, నన్స్, అదేనండి సిస్టర్లు, అమ్మగారులు అంటాం కదా, వాళ్ళు ఎక్కువ శాతం. అదేవిధంగా బ్రౌన్ డ్రెస్ వేసుకుని ఉంటారు, ఈ జోసఫ్ తంబి వేసుకునే కలరు, అంటే ఫ్రాన్సిస్ వారి సభకు సంబంధించిన దైవ సేవకులు, వాళ్ళే ఎక్కువ శాతం కనబడ్డారండి. ఇక మిగతా వాళ్ళని నేను గుర్తుపట్టిన మట్టుకు గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ గారు, ఇంకా ఎందరో క్యాథలిక్ ఫాదర్లు, సిస్టర్లు కనబడ్డారు. ఇక మిగతా సంఘాలకి చెప్పాలంటే సిఎస్ఐ అనుకుంటా, కరుణానిధి గారు,
అదేవిధంగా స్వర్ణదీపిక పత్రిక ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు గారు, బీరా రాజు గారు, జైకర్ బాబు, ఇలాగా నాకు తెలిసిన వాళ్ళు కొందరు కనబడ్డారండి. మిగతా సంఘాల వాళ్ళు తలుచుకుంటే లేదా వాళ్ళు ఒత్తిడి చేసి ఉంటే ఒక్కొక్క సంఘం నుండి కనీసం 50 మందో, ఒక్కొక్క సంఘం నుండి 20 మందో అలాగా వాళ్ళని పోగు చేసి ఉంటే దాదాపు 10,000 మందికి పైగా ఉండేది. నా అంచనా ప్రకారం ఒక 3,000 సుమారులో ఆ ఊరేగింపులో పాల్గొని ఉంటారు. ఇదేనా ఐక్యత? నేను పేర్లు చెప్పను కానీ ఘనాపాటి గొప్ప ధనవంతులైన మిషనరీలు విజయవాడలో ఉన్నారు. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనరో నాకు అర్థం అవట్లా. వాళ్ళు ఎంతసేపు ఫెలోషిప్పుల్లో ఆ పుల్పిట్ మీద లేదా ఆ డయాస్ మీద, స్టేజ్ మీద తమని తాము కనపరుచుకోవటానికే ఉంటారేమో. ఏదేమైనా నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. చాలా పెద్ద దైవజనులు అందులో కనబడలేదండి. విజయవాడలో సంగతి ప్రొటెస్టెంట్ దైవ సేవకులు చాలామంది రాలేదు. తక్కువ వేస్తే ఒక 10-12 మంది ప్రముఖ దైవ సేవకులు, ప్రొటెస్టెంట్ దైవజనులు అందులో లేదు. ఇది మా పని కాదు, మా సంఘం కాదు అనుకుని ఉంటారు. మరి మనం అపోస్తులు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. వీళ్ళు తమని తాము హెచ్చించుకోవటానికి మాత్రం ఎన్నోసార్లు నేను గమనించా. వాళ్ళ నోటితో చెప్పక్కర్లా. నేను ఎవడికి భయపడను, ఎవడు నన్ను పోషించట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం, రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి చెప్తున్నా. దాదాపు 3,000 మందికి పైగా వచ్చారు. ఆ ఊరేగింపులో నేను పాల్గొన్నాను. నేను అందరితో పాటు స్లోగన్స్ ఇచ్చాను. అయితే జనం అంతా ఐక్యంగా కనబడితే లోకానికి దడ పుట్టించవచ్చు. అలాంటి బాధ్యత, ఆలోచన లేని నేతి బీరకాయ, అంటే అందులో నెయ్యి ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. పాల తోటకూర, అందులో పాలు ఎంత ఉంటుందో తెలుసు. పెరుగు తోటకూర, ఇలాగా ఎన్నో పేర్లు ఉన్నాయి. అలాంటి క్రైస్తవ నాయకులు ఇందులో పాల్గొనలేదండి. ఇదే కాదు, మొన్నటికి ఇండియన్ క్రిస్టియన్ డేలో కూడా చూశాను. సరే, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు. ఐకమత్యం లేదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఏం క్రైస్తవ నాయకులు. దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. వాని క్రియల చొప్పున ఇవ్వటానికి ఆయన దగ్గర జీతం సిద్ధంగా ఉందనుకోండి. ఇదండి క్రైస్తవ్య పరిస్థితి. ఘంటాపదంగా చెప్పగలను. నేను ఎన్నో క్రైస్తవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఈ 30 ఏళ్ళలో నాకుంది. అలాంటి అనుభవంతో చెప్తున్నా. ఈ దైవ సేవకుల్లో చాలామంది ఇది నా పని కాదు, నన్ను ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా చేసిన చోటే నేను హైలైట్ అవుతాను అన్నట్టుగా వాళ్ళని ధోరణిగా ఉంటుంటారు అనిపిస్తుంటుంది నాకు. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా. నీతిమంతులకు తండ్రి అయిన అబ్రహాము దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి బయలుదేరుతుంటే అతను అయ్యా ఒకవేళ అందులో ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, అనవసరంగా ఆ పాపాత్మల మధ్య వాళ్ళు కూడా పాడైపోతారుగా అంటే, సరేలే 50 మంది ఉంటే గ్యారెంటీగా నేను నాశనం చేయను, నన్ను క్షమించాలి, ఇక నోరు తెరిచి ఎక్కువ మాట్లాడుతున్నా. 40 మంది ఉంటే
అని ట్రిప్కి దేవుని యొక్క ఓర్పుని, సహనాన్ని, మంచితనాన్ని పరీక్షించినట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా నేను సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయను అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో ఆనాడు ఆది అపోస్తలుడైన తోమా గారిని హతసాక్షిగా చంపిన వాళ్ళు, గ్రాహం స్టెయిన్ అతని బిడ్డల్ని సజీవ దహనం చేసిన వాళ్ళు, ఈ సువార్త చేస్తున్న స్త్రీలకి నిర్బంధంగా బొట్లు పెట్టిన వాళ్ళు, బైబిల్ని చించి తగలబెట్టిన వాళ్ళు, మందిరాల్ని కూల్చిన వాళ్ళు, వీళ్ళందరూ భారతదేశంలో ఉన్నారండి. వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మాత్రం నాశనం తప్పదు. సొదొమ గొమొర్రాలాగా అంతమంది ఉండరని దేవుడికి తెలుసు. కానీ ఆయన ఓర్పుకి ఇది సహనానికి గుర్తు అన్నమాట. ఇప్పటికైనా చెప్తున్నాను, నేను భారత భాగవత రామాయణాలు చదివి ఉన్నాను. ఆ నాలెడ్జ్ నాకు ఎక్కువగా ఉంది. మతోన్మాద సైతాన్లారా, మీరు యేసు ప్రభువుని నిందించకండి, ఆయన్ని విమర్శించకండి, బైబిల్ని చించకండి, క్రైస్తవుల్ని, క్రైస్తవ నాయకుల్ని అవమానపరచడం, దాడి చేయడం లాంటివి చేయకండి. 10 మంది మంచివాళ్ళు ఉన్నా కూడా దేవుడు నాశనం చేయనన్నాడు. నిన్న మాత్రం చాలా కంటికి నిండుగా క్యాథలిక్ ఫాదర్లు, నన్స్, సిస్టర్లండి, హై స్కూలు విద్యార్థులు చాలామంది ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ ఊరేగింపు చాలా జయకరంగా జరిగింది. అంటే ఇంకా ఎక్కువ మంది పాల్గొని ఉంటే, ఒక్కొక్క సంఘానికి హీనంగా 50 మంది కాకపోయినా ఒక 20 మందిని పంపించి ఉంటే ఇంకా అసలు ఫుల్ఫిల్గా ఉండేది. నేను వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి నేను హితబోధ చేయట్లా. నా వ్యక్తిగత మనోగతాన్ని నేను నెమరు వేసుకుంటున్నా. ఇది స్వాగతం అన్నమాట. నాలో నేను అనుకుంటున్నాను, ఐకమత్యం లేని దౌర్భాగ్య పరిస్థితి మాకు పట్టినందుకు సిగ్గుపడుతున్నా. అయితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువే నా దేవుడని నేను అంగీకరిస్తుంటాను, ఆరాధిస్తుంటాను, ప్రచారం చేస్తుంటాను. ఎవరు ఎలా పోయినా ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకోవాలి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. ఆమేన్. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎంతో దీవెన. అది మీ ఇష్టం. ఈరోజు తారీఖు చెప్పానేమో గుర్తులేదు. ఆగస్ట్ 5వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం మధ్యాహ్నం. మన వెనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.